తప్పుడు రాతలతో ప్రజల్ని ఏమార్చటం, ప్రభుత్వంపై బురద చల్లటమే జగన్ పనిగా పెట్టుకున్నారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు. జగన్ ఆయన మీడియా ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడలేదని విమర్శించారు. బెల్ట్ షాపులో మద్యం కొనుగోలు చేయటమే బస్సు ప్రమాదానికి కారణమని, తప్పుడు వార్తలు రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాద బాధితులకు తాము అండగా నిలుస్తోంటే వైసీపీ మీడియా రాజకీయం చేస్తూ మానవత్వం లేకుండా దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఎవరైతే ఈ యాక్సిడెంట్ చేశాడో, బైక్ యాక్సిడెంట్, శివశంకర్ అనే అతను మృతుడు, ఆయన బెల్ట్ షాప్ లో మద్యం కొన్నాడు. అంటే సాక్షి పేపర్ ఏమన్నా, సాక్షి టీవీ ఏమన్నా ఆ టైంలో వాళ్ళకి అతను కొనేటప్పుడు ఉన్నారా? అక్కడ సీసీ కెమెరాల ఫుటేజీల్లో క్లియర్ గా కనపడుతున్నది. ఒకసారి 7 గంటలకు, ఒకసారి 8:30, అంటే సాయంత్రం 23వ తారీఖున వాళ్ళు మద్యం అక్కడ షాప్ లో కొనడం జరిగింది. అది కూడా రేణుక ఎల్లమ్మ వైన్స్, అంటే గవర్నమెంట్ యొక్క నిబంధనల ప్రకారం 250 మీటర్లు హైవేకి దూరంగా ఉన్న గవర్నమెంట్ షాపులోనే కొన్నారు తప్పక ఎక్కడ బెల్ షాపుల్లో మద్యం కొనలేదు. ప్రజలు ఇప్పటికీ ఎందుకు తప్పుదారు పట్టిస్తున్నారో మాకు అర్థం కావడం. ఈ రోజు మేము ఛాలెంజ్ విసురుతున్నాం. ఈ విషయంలో మీరు రుజువు చేయగలిగితే ఏదానికైనా సిద్ధం. చూడండి, సీసీ ఫుటేజీలు నీట్ గా కనపడుతున్నాయి. ఫస్ట్ ఫుటేజ్, సెకండ్ ఫుటేజ్, 2 ఫుటేజీలు కనపడుతున్నాయి. ఏ టైంకి మద్యం కొన్నారు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు?